లవ్ జిహాద్ ట్రాప్లో మొనాలిసా. ఈ మొనాలిసా గర్ల్ అందరికి బాగా తెలిసే ఉంటుంది. ఒక 2 ఇయర్స్ బ్యాక్ కుంభగల్లో బాగా ఫేమస్ అయితే అయ్యింది. పూసలు అమ్ముకుంటూ చాలా ఫేమస్ అయితే అవ్వడం అయితే జరిగింది. ఓవర్ నైట్లో స్టార్డమ్ వచ్చేసింది. ఎంతటి స్టార్డమ్ అంటే ఫిలిమ్స్ ఆఫర్స్ కూడా వచ్చేసాయి. సో ఇంతటి స్టార్డమ్ అంత ఎర్లీ ఏజ్లో రావడం వల్ల ఆ ఆఫర్స్ వచ్చినప్పుడు అతనికి 16 ఇయర్స్ మాత్రమే, అంటే 16 సంవత్సరాలు, ఒక 2 ఇయర్స్ బ్యాక్. సో ఇప్పుడు వచ్చేసి తనైతే మ్యారేజ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. 2024లో 16 ఉన్న ఆమె ఇప్పుడు వచ్చేసి 17 ఇయర్స్ మైనర్ పెళ్లి చేసుకోవడం అయితే జరిగింది. సో ఇదంతా చేసుకుంటే ఎవరినైనా చేసుకున్న పెద్ద తప్పేం లేదు. బట్ ఇక్కడ చూసుకుంటే లవ్ జిహాద్ తిన వచ్చేసి అయితే ఒక ముస్లిం అబ్బాయిని అయితే పెళ్లి చేసుకోవడం అయితే జరిగింది. తిన ఒక హిందూ అమ్మాయి. సో తను ఎలా ట్రాప్ చేసారో తెలియదు కానీ తనైతే లవ్లో అయితే పడ్డది. తన ఏజ్ వచ్చేసి 35 ఇయర్స్. ఎవరైతే ఈ ఫరన్ ఖాన్ అనే వ్యక్తి ఉన్నాడో, మహమ్మద్ ఫరన్ ఖాన్ 35 ఇయర్స్, తిన 16-17 ఇయర్స్ చిన్న పిల్లని పెళ్లి చేసుకోవడం అయితే జరిగింది. సో ఇనిషియల్గా తన పేరెంట్స్, తన ఫాదర్ కూడా దీనికి అగ్నిస్ట్గానే ఉన్నాడు. తనకి ఎదిరించి మరి వీళ్ళు ఎక్కడ మహారాష్ట్ర, యూపీలో ఉండేటోళ్ళు కేరళకు వెళ్ళి మరి అక్కడ రిజిస్టర్ పెళ్లి చేసుకుని తన ఫాదర్ మీద కంప్లైంట్ ఇచ్చి మరి అయితే పెళ్లి చేసుకుంది. సో ఇప్పుడు ఫేమస్గా తన ఇంటర్వ్యూస్ కూడా ఇస్తుంది ప్రతి ఒక్క న్యూస్ ఛానల్కి. లవ్ జిహాద్ లాంటిది ఏమి లేదు, నేను నా ఇష్ట ప్రకారం, నేను హిందూ సంప్రదాయాల ప్రకారమే పెళ్లి చేసుకున్నా అని చెప్పి అంటుంది. సో తన కూడా ఏమంటుడా ఫారన్ ఖాన్ అనేవాడు, తనకి ఏది ఇష్టమైతే నేను అదే చేయడానికి రెడీగా ఉన్నాను. సో అందుకే మేము హిందూ సంప్రదాయాల్లోనే పెళ్లి చేసుకున్నాము, మేము దేవుళ్ళని ఇలాంటి వీటిని నమ్మమా అని చెప్పి అంటున్నాడు. ఎన్ని రోజుల వరకు పెళ్లి జరిగాయి, తన దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయేంత వరకు ఇలాంటివి జరుగుతుంటాయి. తర్వాత ఏంటి, మనం చాలా న్యూస్లో చూసాంగా, కేరళ స్టోరీ 1, కేరళ స్టోరీ 2. సో ఇన్ని స్టోరీలు చూసిన తర్వాత కూడా ఇంకా లవ్ జిహాద్ ట్రాప్లో పడుతున్న అమ్మాయిలకి, హిందూ అమ్మాయిలకి ఇంకా అయినా మేలుకోండి. మీరు అమ్మాయిలు ఎందుకు ప్రభావితం అవుతున్నారు, ఇలాగ లవ్ జిహాద్ ట్రాప్లో ఎందుకు పడుతున్నారు? ముఖ్యంగా మనం చూసుకుంటే వాళ్ళ యొక్క ఎమోషనల్ మానిపులేషన్. వీళ్ళు ఏ రేంజ్లో మానిపులేషన్ చేస్తారంటే మీరు ఊహించరు కూడా ఉండరు, ఆ రేంజ్లో చేస్తారు. 16 ఇయర్స్ తన మైనర్, తనకి ఏ ప్రపంచం కూడా సరిగ్గా తెలిసి ఉండదు. అలాంటి తన్ని 2 ఇయర్స్ నుంచి తన లవ్ 2 months నుంచి లవ్లో ఉన్నారంటే ఈజీగా తను ట్రాప్ చేసినట్లే కదా మైనర్ పిల్లని. స్వేచ్ఛ అనేది ఏంటో క్లారిటీ అవగాహన లేకపోవడం. సో ఇది నేను చేసిందే రైట్, నేనున్నదే కరెక్ట్ అనుకునే భావనలో బతికేస్తూ ఉంటారు. మనం చూసాము దివ్య పవలికని, ఆమె ఇప్పుడు కేరళ స్టోరీ 2 దాని మీదనే తీశారు. తను ఏమైంది, ఎవరైతే కూర్చున్నారో తనని లవ్ చేసుకోవడం అయితే జరిగింది, మహమ్మద్ అనే వ్యక్తిని. తను వచ్చేసి అయితే 16 ఇయర్స్, దాన్ని ట్రాప్ చేసి దాన్ని అయితే పెళ్లి చేసుకున్న తర్వాత ఎలా మతం కన్వర్షన్ చేశారో మనం చూసాము. ఇప్పుడు ఇది ఇల్లీగల్ మ్యారేజ్ కిందనే వస్తుంది, దీన్ని ఎవరు కూడా లీగల్ మ్యారేజ్గా తీసుకోకూడదు అని అయితే అంటున్నారు కామెంట్స్లో కూడా చాలామంది. మరి మీ ఉద్దేశం ఏంటి దీని మీద కింద కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే